ఈరోజు పక్ష ఫలితాల్లో 16వ తేదీ నుంచి 30వ తేదీ సెప్టెంబర్ వరకు పక్ష ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ గ్రహస్థితి ఏ విధంగా ఉంది పక్ష ఫలితాల్లో అని చెప్పి చూసినట్లయితే రాహు వృషభ రాశిలోని, సింహంలో రవి, ఆ యొక్క రవి 17వ తేదీ 9వ నెల 2021వ తేదీ నుంచి, అంటే నెక్స్ట్ డే నుంచి, అంటే 16 నుంచి మనం ప్రారంభించుకుంటున్నాం కాబట్టి 17వ తేదీ 9వ నెల 2021వ తేదీ నుంచి రాత్రి సమయంలో 12:41 కన్యారాశిలోకి మారుతున్నాడు. అలాగే మనకి కన్యారాశిలో కుజుడు బుధుడు ఉన్నారు, మరియు శుక్రుడు తులారాశిలో ఉన్నాడు, వృశ్చికంలో కేతువు. అదేవిధంగా గమనించినట్లయితే మనకి మకరంలో శని గురువుల యొక్క సంచారం జరుగుతుంది. అయితే ఇక్కడ బుధుడు కూడా మారుతున్నాడు. మనకి 22/9/2021 నుంచి 7:15 ఉదయం పూట బుధుడు మారుతున్నాడు. అలాగే అదే బుధుడు మారినటువంటి 22వ తేదీ మారితే 27వ తేదీ వక్రిస్తున్నాడు మళ్ళీ వెనక్కి ఆ రోజు. సో మనకి ఈ గ్రహాల మార్పు, ఈ రెండు గ్రహాలు అంటే రవి మరియు బుధుల యొక్క మార్పు మూలంగా, ఆ యొక్క బుధుడు ఒక 5 రోజుల నుండి వక్రించడం మూలంగా ఎటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి రాబోతున్నాయి అని తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ యొక్క రవి కుజుల యొక్క మార్పు, రవి బుధుల యొక్క మార్పు ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? ఎందుకంటే రవి ఏమో కుజుడి దగ్గరికి వచ్చి కలుస్తున్నాడు, కుజుడి దగ్గర నుంచి ఉన్నటువంటి బుధుడు శుక్రుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఇది ఈ యొక్క రవి మనకి 17వ తేదీ అర్ధరాత్రి సమయంలో, అంటే తెల్లవారితే 17 అవుతుంది, అనగా 12:41 మనకి మార్పు అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఆ రోజు ఆ మార్పు మూలంగా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంటే ఉద్యోగంలో ఇంటర్వ్యూస్లో చాలా చక్కగా సెలెక్ట్ అవ్వడం. ఎందుకంటే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ధనాధిపతితో వెళ్ళి రవి కలుస్తున్నాడు. రవి ఎప్పుడైతే ధనాధిపతితో కలుస్తున్నాడో సర్వీస్ కారకుడు, ఉద్యోగ అవకాశాలను ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే అక్కడ బుధుడు కూడా ఉన్నందుకు కొంతవరకు జీవిత భాగస్వామితోని చిన్న చిన్న వాగ్వివాదాలు, పార్ట్నర్స్తో, బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, చిన్న చిన్న వాగ్వివాదాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాటికి కాస్త జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి, అనవసరమైనటువంటి గొడవల్లోకి ఎంటర్ అవ్వకండి. మరియు ప్రమోషన్స్ చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ను కూడా ఇస్తుంది ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది. ఎందుకంటే అష్టమంలో శుభగ్రహాలు ఉన్నాయి. అష్టమంలో శుభగ్రహాలు మంచివి కాదా అంటే కొన్ని విషయాల్లో మంచివే, కొన్ని నీచభంగ రాజ్యోగాలను కూడా కలిగింపజేస్తూ ఉంటాయి, విపరీత రాజ్యోగాలను కూడా కలిగింపజేస్తుంటాయి. కాబట్టి సడన్ ప్రమోషన్స్ కూడా ఇస్తుంది. మరియు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా యోగిస్తాయి ఈ గ్రహస్థితి వల్ల. ఈ రవి బుధుల యొక్క మార్పు మూలంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే బుధుడు మనకి ఎప్పుడు మారుతున్నాడు? 22వ తేదీ ఉదయం 7:15 మారుతున్నాడు. కాబట్టి చక్కగా ఇన్వెస్ట్మెంట్స్ యోగ్యవంతంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఆ రోజు అంటే ఈ మార్పు మూలంగా ఇన్వెస్ట్మెంట్స్ యోగించడమే కాకుండా ఆకస్మికంగా కొన్ని లాభాలను కూడా ఇస్తున్నాడు. కాకపోతే ఏంటంటే అది యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్, ఏదైనా రీసెర్చ్ మూలంగా కొన్ని కొత్త విషయాలు తెలియడము, కొన్ని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధంగా కొంతవరకు కలిసి రావడము, ఇటువంటి యోగాలను కలిగింపజేస్తున్నాడు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి, చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు బుధ కుజగ్రహ ఆరాధన, అంటే నేతితో దీపం వెలిగించండి, ఆ గ్రహాల దగ్గర చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ మనము ఇవి చెప్పుకుంటున్నటువంటి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు కాకుండా మన జన్మజాతకంలో అసలు మనం జన్మించినప్పుడు ఏ దశ, ఎటువంటి గ్రహస్థితిలో జన్మించాము, ఎటువంటి యోగంలో జన్మించాము, ఇప్పుడున్నటువంటి దశాభుక్తి అంతరాలు మన జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లో ఏం సూచిస్తున్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని మీకు సందేహం కలగవచ్చు. ఈ గ్రహాలు మన గ్రహాలను ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి. మనకు ఒక యోగం ఉంది, ఆ యోగాన్ని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటాయి. లేదా ఒక అవయోగం ఉంది, అంటే ఒక యాక్సిడెంట్ యోగము, నష్టపోయేదో ఉంది, ఇది వచ్చి దాన్ని సపోర్ట్ చేసినప్పుడు నష్టపోవడం మరింత ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మన జన్మజాతకంలో ఉన్న రాశిరీత్యా ఇవి ఎప్పుడైతే వచ్చి పాజిటివ్గా ఎనర్జైజ్ చేస్తుంటాయో మనం దాన్ని గుర్తించి ఈ తారీఖుల్లో ఈ గ్రహాల వల్ల ఇలాంటివి జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనము లబ్ధి పొందుతాం కాబట్టి కాస్త అలర్ట్గా పనిచేసినట్లయితే 4 డబ్బులు వస్తాయి అని చెప్పి తెలుసుకోవడానికి మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి పర్సనల్ చార్ట్ కూడా గమనించుకోండి, కేవలం దీని మీదే కాకుండా ఈ రకంగా చేసుకుంటూ ఈ యొక్క పరిహార మార్గాలు చేసుకోండి. శ్రీమాత్రే నమః.